యూసుఫ్ గారు, ఈ మధ్య తెలంగాణలో కొత్త విషయం వింటున్నా. తెలుగుదేశం పార్టీ మళ్ళీ పుంజుకుంటుందన్న వార్త అక్కడక్కడే వినబడుతుంది. అది ఎంతవరకు నిజమని మీరు అనుకుంటున్నారు? వాస్తవమే. తెలుగుదేశం పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండడం, అలాగే ఇక్కడ పార్టీని పట్టించుకునే పరిస్థితి లేకపోవడం, లోకేష్ బాబు కూడా ఏపీలోనే బిజీగా ఉండడం వల్ల ఆ ఎన్నికల్లో పోటీ చేయడం నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రస్తుతం టీడీపీ బీజేపీతో ఆంధ్రప్రదేశ్లో పొత్తు పెట్టుకోవడం వల్ల ఆ ప్రభావం తెలంగాణలో కూడా భవిష్యత్తులో ఉంటుంది. ఈ ఎన్నికల్లో మాత్రం టీడీపీలో ప్రస్తుతం ఉన్న విదేశీ నాయకులు కార్యకర్తలు మాత్రం బీజేపీకి మద్దతు ఇవ్వమని ఆదేశాల సూచనల మొత్తానికి అలాంటి పరిస్థితి ఉంది. ఈ ఎన్నికల తర్వాత ఏపీలో ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్న బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయి. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ బీఆర్ఎస్ మెల్లమెల్లగా కొంత దాని ప్రభావం తగ్గిపోతుంది. కాబట్టి దాని ప్రభావం ఉండేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ వాతావరణంలో బీజేపీతో ఎలాగో ఆంధ్రప్రదేశ్ అలయన్స్ ఉంది కాబట్టి జనసేన, బీజేపీ, టీడీపీ రేపు ఇక్కడ బలోపేతమయ్యే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో రాబోయే ఎన్నికల్లో ఆ ప్రభావం ఉంటుంది.